తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా ఆనాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా ఏపీ 24 అని ఇట్లా ఆగని ఆందోళన ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీజీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీస్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది కేబినెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈరోజు ఇలా సాయంత్రం 4 తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ, తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు. టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమ్మడిగా పల్లెటూళ్ళల్లో జిల్లాలలో ఎవరికి వాళ్ళే వాళ్ళ బండ్లకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరో ఇచ్చినటువంటి పిలుపు కాదు. ఇది అంటే ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షను అణిచివేసినట్టుగా భావించాం. టీజే పదం రెండే కావచ్చు, ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు, కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం ముచ్చట కావచ్చు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు? ముందు మీరు జవాబు చెప్పండి. ఆనాడైతే మనం చెప్తే ఇది మనం ఎవరం కూడా ఏ పార్టీ నిర్ణయించింది కాదు, ప్రభుత్వం నిర్ణయించింది కాదు, ప్రభుత్వం విభజించింది కాదు. ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు ముందుగా టీజీ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షలను గౌరవించుకుంటూ జీవో వచ్చిన తర్వాత ఎందుకు మార్చినారు, సరి అయినటువంటి కారణం ఏందో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది శాసనసభలో తీర్మానమైంది, కేబినెట్ తీర్మానమైంది, కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రేపు ఉదయం నుంచి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఆనాటి పోరాటంలో ఏర్పరిచినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన బండ్ల మీద టీజీ రాబోతా ఉంది. టీజీ సిరీస్ పేరు మీద మళ్ళీ 001 నుంచి నెంబర్లు స్టార్ట్ కావడం, అదే జిల్లాల వారీగా టీజీ 001 నుంచి మళ్ళీ నెంబర్లు స్టార్ట్ కావడం జిల్లాల వారీగా
ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ విధంగా మళ్ళీ నెంబర్ల ప్రక్రియ రేపు ఉదయం నుంచి ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. భవిష్యత్తులో ఇంతకుముందు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ కొరకు అంటే టెండర్ మంచి నెంబర్ల కొరకు చేసుకుంటారు. వాటన్నిటికి సంబంధించి కూడా ఒక 15 రోజుల సమయం తీసుకొని దానికి అనంగా టెక్నికల్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కాబోతున్న ప్రతి బండి ఈజీ పేరు మీద అవుతుంది. అయితే ఇందులో గతంలో ఉన్న టీఎస్ సంగతి ఏందని అడుగుతారు. అవి అట్లనే ఉంటాయి. బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అంతకుముందు ఏపీఐనే మనం మారలేదు కదా. సో బండి రిజిస్ట్రేషన్ నెంబర్ గతంలో జరిగిన మారాయి. కానీ భవిష్యత్ తరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఎవరు పిలిపించింది కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు గౌరవించే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పేటువంటి అంశం ఈరోజు ఉంది. దీంతో పాటుగా ఇంకా రవాణా శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ ఈరోజు ఈ ఈజీగా మార్చేదంతో పాటుగా మిగతా బొమ్మ తెలంగాణ తల్లి మార్చే విషయం కావచ్చు, పాటలు తెలంగాణ పాటను మనం రాష్ట్ర గీతంగా తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా తెలంగాణ యొక్క సామాజిక భావనలను గౌరవించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమంతో తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఆత్మగౌరవానికి ప్రతీకంగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మారిందెందుకో చెప్పలేకపోతున్నటువంటి వాళ్ళకి మేము ఆత్మగౌరవం ప్రతీకగా మారుతున్నామని చెప్తా ఉన్నాం. ఇలా ఈ రవాణా శాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అందరికీ త్వరలో ఈ కోడ్ వచ్చినా ఏమొచ్చినా ప్రతి విఐపి డ్రైవర్ అంటే ఎవరైనా నాట్ విఐపి ఎవరైతే హెవీగా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కావచ్చు ఇతరత్ర ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుంటారో వాళ్ళ యొక్క డ్రైవర్స్ అందరినీ కూడా మళ్ళొకసారి ఫిట్నెస్ టెస్ట్ చేసిన నిర్ణయం చేసినాం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి విఐపి శాంక్షన్స్ కావచ్చు డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద అందరినీ ఒకసారి మా రవాణా శాఖ వాళ్ళందరికీ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళా తర్వాత అందులో కూడా ఆధునీకరణంగా కొన్ని రిఫార్మ్స్ వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ను పరీక్షల్ని ఇతరత్ర కొంచెం కఠినతరం చేసి అంటే లైసెన్స్ డ్రైవింగ్ అనేటువంటిది విదేశాలు యుఎస్ లాగా ఎక్కడైతే ఎంత పద్ధతి ప్రకారంగా ఉంటుందో ఒకటేసారి దేశం మొత్తం మీద ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియన్ అట్లా జరగకపోయినా దానికంటే ఆ విధంగా మార్పులు చేర్పులు తెచ్చి కొంత శిష్టాన్ని పకడ్బందీగా చేసేటువంటి విధంగా తెలియజేసుకోబోతుంది.